డ్రగ్స్ నియంత్రణ మనందరి బాధ్యత. సే నో టు డ్రగ్స్. ఎవరికైనా ఒక టైం వరకే ఏదైనా సాధించాలనే కోరిక, తనని తాను కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలనే కుతూహలం ఉంటుంది. కానీ కెరియర్ మొదలుపెట్టి 60+ ఇయర్స్ గడిచిన ఆ స్టార్లో ఇంకా ఆ జీలుంది. ఇంకా తనపై తాను ప్రయోగాలు చేసుకుంటూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఆయనే సినీ లోకనాయకుడు కమల్ హాసన్. ఆ నడిచే యాక్టింగ్ ల్యాబొరేటరీపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దామా? ఇక మొదలెడదామా? రీసెంట్గా రిలీజ్ అయిన కల్కిలో సుప్రీం యాస్కిన్, త్వరలో రిలీజ్ కానున్న ఇండియన్ 2లో సేనాపతి, తగ్ లైఫ్లో రంగరాయ శక్తివేల్ నాయకర్ ప్రతి పాత్ర ప్రత్యేకమే. కలతూర్ కన్నమ్మ తమిళ చిత్రంతో బాలనటుడిగా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు కమల్ హాసన్. తొలి చిత్రంలోని నటనకే ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అందుకున్నారు ఆయన. ఆ తర్వాత డాన్స్ అసిస్టెంట్గా చేశారు. కె బాలచందర్ అరంగేట్రం చిత్రంతో నటుడుగా మారారు. ఆ తర్వాత నటుడుగా, దర్శక నిర్మాతగా తన సేవలు అందిస్తూ అలరిస్తున్నారు. 3 నంది అవార్డులు, 2 జాతీయ అవార్డులు, మరెన్నో ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్ ఇలా ఒక్కటేంటి ఎన్నో పురస్కారాలు ఆయన ప్రతిభకు దాసోహం చేశాయి. ఒకసారి వేసిన క్యారెక్టర్ మరోసారి పోషించడం ఇష్టం లేని నటుడు కమల్ హాసన్. ప్రతి పాత్రను సరికొత్తగా ప్రజెంట్ చేయాలనే తాపత్రయం ఆయన్ను అలుపు లేకుండా ప్రయోగాలు చేయిస్తోంది. లేడీ గెటప్స్, డ్యూయల్ రోల్స్ ఇలా ఒకటేంటి ఆయన వెండి తెరపై చేసిన నట విన్యాసాలు ఓ రేంజ్లో ఉంటాయి. ఒక నటుడు డ్యూయల్ రోల్ చేస్తాడు, మహా అయితే ట్రిపుల్ రోల్ చేస్తాడు. కానీ లోకనాయకుడు కమల్ హాసన్ ఓ సినిమాలో ఏకంగా 10 పాత్రలు చేశాడు. ఆ సినిమానే దశావతారం. ఆ రికార్డ్ ఎప్పటికీ ఆయన పేరు మీదే నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహమూ ఉండదు. లేడీ గెటప్ వేయడం నటులకు ఛాలెంజ్ అనే చెప్పాలి. ఆ ఛాలెంజ్ని సమర్థవంతంగా నిలుపుకున్న స్టార్ కమల్ హాసన్. అవ్వై షణ్ముగి తమిళ చిత్రంలో కమల్ చేసిన లేడీ గెటప్ నవ్వులు పంచి సూపర్ హిట్గా నిలిచింది. ఆ సినిమా తెలుగులో భామనే సత్యభామనే పేరుతో డబ్ అయ్యి ఇక్కడ కూడా విజయం సాధించింది. డ్యూయల్ రోల్స్ ఎక్కువగా చేసిన నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కమల్ హాసన్ అనే చెప్పాలి. ఆయన డ్యూయల్ రోల్ చేసిన అప్పు రాజా వండర్ఫుల్ హిట్గా నిలిచింది. ఆ సినిమాలో మరుగుజ్జు పాత్రలో కమల్ నటన నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్గా ఓ ల్యాండ్ మార్క్గా నిలిచిపోయింది. ఆ పాత్రకు ఆయన పడ్డ కష్టం, వచ్చిన రిజల్ట్ అన్నీ ఒక అద్భుతంగానే నిలిచిపోయాయి. ఇంద్రుడు చంద్రుడిలో డ్యూయల్ రోల్ చేశారు కమల్. మేయర్ పాత్రకు ఆయన చేసిన మేకోవర్ సింప్లీ సూపర్ అనిపించింది. ఇక విశ్వరూపం చిత్రంలో డాన్స్ టీచర్గా, రా ఏజెంట్గా ఆయన నటన వన్స్ మోర్ అనిపించేలా సాగింది. అలాగే అంబే శివం తమిళ చిత్రంలో ఆయన డిఫరెంట్లీ ఏబిల్డ్ నల్ల శివం పాత్రలో ఆయన నట విశ్వరూపం ప్రదర్శించారు. ఇక శంకర్ భారతీయుడు చిత్రంలో సేనాపతి పాత్రలో ఆయన నట విన్యాసం ఒక అద్భుతంగానే నిలిచిపోయింది. హే రామ్ చిత్రంలో 89 ఏళ్ల వృద్ధుడి పాత్రలో జీవించారు కమల్. అభయ్ చిత్రంలో 2 విభిన్నమైన పాత్రలు పోషించారు ఆయన. ఇక కె విశ్వనాథ్ స్వాతి ముత్యం సినిమాలో మనసు ఎదగని యువకుడి పాత్రలో కమల్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయారు. ఇక ఒకటేంటి ఆయన ప్రతి ప్రయోగం ప్రేక్షకుడికి కన్నుల పండుగే తెచ్చింది. మాటలే లేని పుష్పక విమానం చెయ్యాలన్నా, ప్రేమ కథల్లో మరో చరిత్ర సృష్టించాలన్నా, ఒక మహానది, విక్రమ్, ద్రోహి, క్షత్రియ పుత్రుడు లాంటి వండర్స్ క్రియేట్ చేయాలన్నా ఒక కమల్ హాసన్కి మాత్రమే సాధ్యమవుతుంది. కమల్ ఎందరో దర్శకుల కలలకు రూపమిచ్చారు. సరికొత్తగా నాగశ్విన్ లాంటి కుర్ర డైరెక్టర్తో కూడా చేసి కల్కి ఇచ్చారు. త్వరలో ఇండియన్ 2లో తగ్ లైఫ్లో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇన్ని చేస్తున్న ఆయన ఆడియన్స్కు హాట్ తగ్ కాక మరేమవుతారు?